నీ వచ్చినాయి కదా. మరి అవును. నువ్వు శ్రీనివాస్ నువ్వు గారు. నువ్వు పార్టీ అధినేత అయ్యి ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వేం చేసావు? మరి హ్మ్. ఎవరు గొప్పవాళ్ళు? నువ్వు గొప్పవాడివా? బాబు గారు గొప్పవాళ్ళా? హ్మ్. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నావు నువ్వు? ఎన్ని అనాల్సిన మాటలన్నీ అనేసావు నువ్వు. ఆయన చెప్తూనే ఉన్నారు, నువ్వు రాజకీయ పరంగా అడిగిన దానికి క్వశ్చన్ సమాధానం చెప్పు, నువ్వు హ్మ్. పర్సనల్ గా మాట్లాడొద్దంటే ఆయన అడిగిన దానికి ఒక్క క్వశ్చన్ కి సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. మరి మాటలేమో అన్ని మాట్లాడుతూ ఉంటారు. మరి అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. అదే. ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఒక క్వశ్చన్ నిన్ను అడిగినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాలా వద్దా? అదే అండి. అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడే ఏ మాటలైనా చూసుకుంటే, వాళ్ళు ఏదైతే విమర్శలు చేయడం గాని, లేదంటే వాళ్ళు ప్రెస్ మీట్‌లో మాట్లాడడం గాని, ఏది చూసినా గాని, యువతల వైపు నాయకుల్ని ఏదో నిజంగా వాళ్ళ నుంచి నిజంగా నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఎలా అయితే మాట్లాడతారో, వాళ్ళు కుటుంబాన్ని గాని, లేతే వాళ్ళని గాని, వాళ్ళ జీవితాన్ని గాని, లేతే వాళ్ళ లైఫ్‌ని గాని నష్టపోయిన వ్యక్తులు ఎలా మాట్లాడతారో, ఆ విధంగా మాట్లాడే విధంగా వాళ్ళు వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. ఉమ్, ఈ పర్సన్ చూసుకుంటే పోసాని కృష్ణమురళి గారు గాని, ఉమ్. ఆయన మరీ అంటే ఆయన నిజంగా ఏదో కోల్పోయినట్టుగానే మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడతాడు. మరి ఎందుకని అలా మాట్లాడతారు? అంటే ఏం ఏం జరిగింది? లేదు, డబ్బు గురించండి. డబ్బు కోసమే ఇదంతా. ఆ! ఇదిగో నేను ఈ విధంగా పెద్ద దుమ్ము ఎదవ మొన్న చూసానండి నేను. హ్మ్. ఒరేయ్ పవన్ కళ్యాణ్ నువ్వు ఒక వెధవ్వి, నువ్వు ఒక సన్నాసివి. అవసరమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? అంటే తల్లిని గూడా తీసుకొచ్చి అందులో తిట్టాల్సిన పొలసాని గారు ఏం హ్మ్. చేశారు పవన్ కళ్యాణ్ గారు? ఒక హీరోగా ఉంటేనే కదా నువ్వు చాలా మూవీస్ చేసావు. ఎవరైనా కూడా హీరోలు ఉంటేనే కదా కింద సపోర్టింగ్ అవును. ఆర్టిస్ట్ వస్తారు మాబోటి వాళ్ళు. హ్మ్. మరి ఎందుకు అంత దుర్భాషలాడడం అవసరం ఏముంది? అంటే వాళ్ళు ఇచ్చే నోట్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా? హ్మ్. ఎన్నేళ్ళు మహా అయితే ఎన్నేళ్ళు ఉంటారండి భూమి మీద? ఎవరైనా శిలేసుకొని ఇక్కడే ఉంటారా? హ్మ్. ఎవరో ఒకరు పోవాల్సిందే కదా. ఏం చేసుకుంటారు? ఇప్పుడు మీకు ఎవరైతే ఉన్నారో పోసాని గారు, ఆయన ఆయన తినడానికైతే ఇప్పుడు ఈ కడుపు కోసమే కదా, కోటి విధులు కూటు కొరకే అని. అవును. కడుపు కోసమే కదా అవును. ఎన్ని వేషాలు వేసినా కూడా. దానికి మరి ఇంత దిగజారిపోయి ఇంత ఇది ఒకరిని తిడితే వచ్చే డబ్బు ఎందుకండి? హ్మ్. నోటుకొచ్చినట్టు మాట్లాడి ఆయన ఎన్ని మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని. హ్మ్. మరి అది తప్పు కదా, మరి మీరు మందలించాలి కదా, మాట్లాడకూడదు అని చెప్పేసి. ఇవంతా కావాలని చేసిందని మీకు అర్థం కావట్లేదా? డబ్బుల హ్మ్. గురించి తీసుకొని ఎవరు ఎందుకు మాట్లాడతారు? ఏ లాభం లేకుండా ఎందుకు మాట్లాడతారు? నేను మాట్లాడుతున్నా. నేను ఒక్క పైసా ఆశించకుండా కూటమి ప్రభుత్వం నుంచి నేను ఏ పార్టీ అని ఎప్పుడు చెప్పలేదు. ఇప్పటి వరకు నేను డిక్లరేషన్ ఇవ్వలేదు. హ్మ్. నేను మాట్లాడుతున్నానంటే నాకేదైతే ఇంతకు ముందు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో 5 ఏళ్లుగా చూశాను కాబట్టి అదొక బాధతో నేను మాట్లాడుతున్నా. ప్రజల్లో ఒకదానిలాగా మాట్లాడుతున్నా. నేను ఏ హ్మ్. పార్టీకి సపోర్ట్‌గా మాట్లాడడంలా. ఓకే. అంటే చాలా మంది గూడా అనుకున్నారు ఈవిడకి ఆ! ప్యాకేజ్ వస్తుంది ప్యాకేజ్ ఈవిడకి. ఎక్కడి నుంచి వస్తదండి? హ్మ్. నాకసలు నిజంగా అట్లాంటి అట్లాంటిది ఒకటి ఉంది గూడా అని గూడా తెలీదు నాకు. మరి హ్మ్. ఎవరిస్తారు ప్యాకేజీ? అయినా నేను ధైర్యంగా మాట్లాడడం లేదా? మీరు రాజకీయ పరంగా మాట్లాడండి. ప్రజలకి ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడండి. హ్మ్. ఎవరో ఏదో ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఇష్ట ప్రకారము ఆహ్, ఆహ్, ఈ బూతులు తిట్టేస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు కదా. పైన భగవంతుడు కూడా దాన్ని క్షమించడు. హ్మ్. హ్మ్. రైట్. అంటే ఆహ్, రాజకీయాల్లోకొచ్చిన తర్వాత చాలా వరకు అందులో ఉండి అనుభవించిన తర్వాత రాజకీయం అంటే అసలక్కడ ఏం జరుగుతుంది? ఏంటి? నిజంగాన మన ప్రభుత్వం చేస్తుందా? చేయట్లా? అంటే ఏ ప్రభుత్వం అయినా సరే, మన హ్మ్. ప్రభుత్వం మంచి చేస్తుందా? లేదా అని చెప్పని ఇయన్నీ కూడా హ్మ్. ఆలోచించుకొని చాలామంది కూడా ముందుకొచ్చి మాట్లాడడం జరుగుతాయి. హ్మ్. అయితే రీసెంట్ డేస్‌లో ఏంటంటే అంటే ఎలక్షన్స్ ముందు హ్మ్. రావడం జరిగింది. శ్యామల గారు గాని, హ్మ్. ఈవిడ రావడం జరిగింది. హ్మ్. ఆవిడ ధోరణి అయితే మాత్రం ఏ విధంగా ఉందో అందరం కూడా చూసాం. అవును. అంటే అనుభవంతో ఉండి మాట్లాడారని చెప్పని అనుకోవచ్చా? లేకుండా మాట్లాడారని చెప్పని అనుకోవచ్చా? లేదండి. అనుభవం లేదు. హ్మ్. ఆహా! అనుభవం లేదు ఆవిడకి. ఆవిడకేదో పర్సనల్ ఇష్యూస్ ఏదో కొంచెం సేవ్ చేసినారో ఏమో మరి. ఇప్పుడు ఆ రోజు పిట్టకథతో ముందుకొచ్చింది. ఏదో కథ చెప్పి. హ్మ్. ఆ! ఆ కథతో కొంచెం ఇదైపోయింది. ఆ ఇదైన తర్వాత అబ్బా! మా జగనన్న అనుకో ఉంటాడు. ఈ అమ్మాయి ఇలా ఇంత వైరల్ అయిపోయింది కదా, నా పార్టీకి ఏదన్నా పెట్టుకుంటే రేపు ఏమన్నా యూజ్ అవుతదేమో అని చెప్పేసి ఇప్పుడు అధికార పార్టీ ఏదో ఇచ్చారు గదా ఆవిడకేదో. ప్రతినిధి అవును. ప్రతినిధిగా ఇచ్చారు గదా. హ్మ్. సో, ఇచ్చారు గానీ సేమ్ ఈ ఈ దిక్కుమాల సంతంతా ఇంతేనండి. ఎంతసేపటికి స్కిప్పులు చూడడమే. హ్మ్. ఒక మనిషి మంచి పనులు చేస్తే స్క్రిప్ట్ చూడనవసరంలా. హ్మ్. ఆల్రెడీ ఏదన్నా ఒక పేపర్ చూసినప్పుడు, లేదంటే న్యూస్‌లో ఇన్నప్పుడు ఆల్రెడీ ఉండిపోతాయి. హ్మ్. ఇప్పుడు నేనేం స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నానా? హ్మ్. ఆ! అంటే అందులో స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? అంటే మీరు ఎవరు? అంటున్నారు కదా! స్క్రిప్ట్ చూసి మాట్లాడతారని. ఎవరు? ఆ! వైఎస్ఆర్‌సీపీలో ఎవరైనా స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడేవాళ్ళు ఉన్నారా? చూడకుండా మాట్లాడేవాళ్ళు ఎవరు లేరుగా? ఆ! అందరూ చూసి మాట్లాడేవాళ్ళు గదా. అవునా? ఆ! నాకు తెలిసి మేబీ మా రోజక్క అనుకుంటా. మా రోజక్క మాట్లాడుతది. ఓహో! కోర్టులో కూడా బ్యాన్ చేసేసారు తెలుసా ఈ పదం. ఓకే. సో ముందు ఇక్కడి నుంచే మొదలు పెట్టేద్దాం. లైలా ఆ, నేను విశ్వక్సేన్ గారు వాళ్ళ నాన్నగారికి చెప్పామాట. రామ్ చరణ్ గారి ఎంగేజ్మెంట్ అప్పుడు అది బాగా వైరల్ కూడా అయింది. అది
అప్పుడు హీరో గారు వస్తున్నప్పుడు ఒక మాట చెప్పాము, ఇతను పెద్ద స్టార్ అవుతారండి ఫ్యూచర్లో అని చెప్పి, అలాగే అయ్యాడు ఆయన. ఈ సినిమాలో వస్తున్నారు అనుకుంటా, వచ్చాక మాట్లాడితే బాగున్నాను. చిరంజీవి గారు ఇంకా రావడానికి కొంచెం టైం పడుతుంది పృథ్వీ గారు, మీరు కంటిన్యూ చేసేయచ్చు ప్లీజ్. ఈ మా సినిమా డైరెక్టర్ గారు రామ్ నారాయణ గారికి నిజంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి. నేను పిలిపించి క్యారెక్టర్ అండి మన అభిమన్యు సింగ్ గారు ఆపోజిట్గా మేకల సత్య అనే ఒక క్యారెక్టర్ అది. సో ఆ క్యారెక్టర్ మాకు క్లీన్ షేవ్ ఉండాలండి అంటే, సార్ మీరు క్యారెక్టర్ ఇచ్చారు, నేనేమో తమిళ్లో విక్రమ్ గారి సినిమాలో మెయిన్ విలన్ చేస్తున్నాను, ఆ గెడ్డం అది తీసేస్తే ఎలా సార్ అంటే, లేదండి ఇది వైట్ చేద్దాం అని చెప్పి ఆయన నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. అలాగే మా హీరో విశ్వక్సేన్ గారు కానీ, రామ్నారాయణ గారు కానీ, అలాగే కెమెరామెన్ గారు చాలా అద్భుతంగా చూపించారు. అభిమన్యు సింగ్ గారు అయితే దమ్కి మటుకు చాలా బాగా ఇచ్చారు. ఇంకోటి అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ, సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్టర్ గారు ఏమండి 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది, నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. అలాగే ఈ సినిమాలో అభిమన్యు సింగ్ గారు అయితే నేను సెట్లో ప్రతిరోజు చెప్పేవాడిని, మీరు అసలు ఎనర్జీ లెవెల్ అద్భుతంగా చేశారండి, ఆయనతో కలిసి పనిచేయడం నిజంగా ఒక అదృష్టం. అలాగే విశ్వక్సేన్ గారు ఈ సినిమాలో ఆ లేడీ గెటప్లో 48 ఫ్రేమ్స్లో ఒక ఫైట్ ఉందమ్మా, మొత్తం సినిమా అంతా ఆ ఫైట్ అంతా అదే 48 ఫ్రేమ్స్లోనే అద్భుతం. అది చూస్తే మటుకు ఫిదా మటుకు సినిమా మటుకు అద్భుతంగా పెద్ద హిట్ అవుతుంది. మాకు ఇచ్చిన అవకాశాన్ని వారికి మంచి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అలాగే డబ్బులు ఇవ్వాలని, బ్రహ్మాండమైన కలెక్షన్స్ రావాలని. మీరు అన్నట్టు కలెక్షన్ కింగ్ ఎదురుగుండానే ఉన్నారు అనిల్ గారు. నేను నిన్న కాకినాడలో చూసాం సినిమా, ఇప్పటికీ రిలీజ్ రోజున ఉన్న జనమే ఉన్నారు. మా డైరెక్టర్ గారు ఇంకా అద్భుతమైన ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులోకి వెళ్ళిపోయారు కాబట్టి ఈసారైనా మేము మిస్ అవ్వకుండా మీ వెనకాల తిరుగుతామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బ్యానర్, ఈ ప్రొడ్యూసర్ గారికి అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పృథ్వీ గారు. అండ్ పృథ్వీ గారా ప్రణీత్ గారా ఎవరు మాట్లాడుతున్నారు? సార్ ప్లీజ్. సార్ మేకప్ మెటీరియల్స్లో డూ యూ వాంట్ టు పికప్ ఎనీ మేకప్ మెటీరియల్ ఫ్రమ్ దర్? మేకప్ మెటీరియల్ ఏమైనా పికప్ చేసుకుంటారా? ఎనీ పృథ్వీ గారు ఇద్దరు రండి, కమాన్. ఏమైంది? ఇటు కదా అటేనండి. అమ్మో, యాక్టింగ్కే గురువులో ఉన్నారు మీరు మేకప్ అకాడమీలోంచి. ఓ బ్రష్ తీసుకున్నారు ఒకళ్ళు. ఎస్, నేను ఇలాంటి సాధారణమైనటువంటి బ్రష్లు వాడను, పెద్ద పెద్ద లపం వేసేటువంటి బ్రష్లే వాడుతూ ఉంటాను. పృథ్వీ గారు ఎస్, ఏంటంటే అది హెయిర్ జెల్ తీసుకున్నారా? ఓకే. అండ్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.